హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సడెన్‌గా గ్యాస్ అయిపోతే దొరకడం చాలా కష్టంగా ఉందండి. అలాంటప్పుడు ఒక రైస్ కుక్కర్ ఉంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను మా ఇంట్లో ఈ రైస్ కుక్కర్‌తో ఏ విధంగా కుక్ చేశానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సిటీలో ఉండేవాళ్ళు పొయ్యి మీద వండడం వీల్లేని వాళ్ళకి ఇలా రైస్ కుక్కర్ ఉంటే ఈ రైస్ కుక్కర్‌లో మనం రైస్‌ని, కర్రీని, టిఫిన్‌ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మీలో కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎవరికైనా సరే ఉదయం నిద్ర లేవగానే కాస్త టీ అయితే పడాలండి. ఈ టీ తయారీ కోసం రైస్ కుక్కర్ తీసుకుని 1 గ్లాస్ చిక్కన పాలు వేసుకోండి. పావు గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోండి. ఇక్కడ నేను ఇద్దరికి సరిపోయే విధంగా అయితే పెడుతున్నానండి. 2 టీ స్పూన్ల టీ పొడి, 2 టీ స్పూన్ల పంచదారని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని కుకింగ్ మోడ్లో పెట్టుకొని కాస్త గ్యాప్ ఉండేలాగా మూతను పెట్టుకోండి. ఇక్కడ మనం చేస్తుంది టీ కాబట్టి కీప్ వామ్లోకి రాదండి. టీ అంతా అలా మరిగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుని గిన్నెని దించేసుకోవాలండి. ఇదే విధంగా మీరు ఈ రైస్ కుక్కర్లో పాలను కూడా కాచుకోవచ్చు. పాలు కాసేటప్పుడు మూత అయితే పెట్టుకోకండి. ఇలా మరిగిన టీని మనం ఒక గ్లాసులోకి వడకట్టుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఇక్కడ మనకు వేడి వేడి టీ అయితే రెడీ అయిపోయింది. కాఫీ అలవాటు ఉన్నవారైతే పాలు కాసుకుని కాఫీ పొడి కలుపుకోండి. కాఫీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు టిఫిన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. టిఫిన్ కోసం ఇక్కడ నేను బన్సీ రవ్వ ఉప్మాను అయితే తయారు చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని కొద్దిగా పల్లీలను వేసి వేయించండి. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుని ఇవి కూడా 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత చిన్న ముక్కలన్నీ సన్నగా తరిగి వేసుకోండి. 1 ఉల్లిపాయని చీలికలుగా చేసుకుని వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని వేసుకోండి. కాస్త కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కాస్త దోరగా వేగేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా నీళ్ళను వేసుకోవాలి. 1 కప్పు బన్సీ రవ్వకి 2.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. మనం నార్మల్గా వేసుకునే వాటర్ కంటే ఈ రైస్ కుక్కర్లో కాస్త వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు సరిపడా ఉప్పును కూడా వేసుకుని మూత పెట్టి ఈ వాటర్ అంతా మరిగేంత వరకు మరిగించండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిన తర్వాత 1 కప్పు వరకు బన్సీ రవ్వను వేసుకోండి. గరిటతో ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి అలా వదిలేస్తే ఈ ఉప్మా అంతా ఉడికిన తర్వాత కీప్ వామ్లోకి అయితే వచ్చేస్తుందండి. అప్పుడు మనకు కరెక్ట్గా ఉప్మా అయితే ఉడికి ఉంటుంది. కీప్ వామ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోండి. ఉప్మా అయితే కరెక్ట్గా ఉడుకుంటుంది. ఇక్కడ మనకు వేడివేడిగా ఉప్మా అయితే తయారైపోయిందండి. దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్ కుక్కర్లో మనం ఇడ్లీలు కూడా కుక్ చేసుకోవచ్చండి. అలాగే కోడిగుడ్లు కూడా ఉడికించుకోవచ్చు. ఇక్కడ మనకు టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మధ్యాహ్నానికి కూరను ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను బంగాళాదుంప టమాటా కర్రీని అయితే తయారు చేస్తున్నానండి. ఈ కర్రీ కోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయల్ని, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోండి. సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇలా ఉల్లిపాయలో ముందుగా ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత 1 టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. 2 బంగాళదుంపలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించి ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. మరొకసారి కలుపుకొని కూరకు సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కూరని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. కూర ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. కూర గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. బంగాళాదుంప ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఇక్కడ నాకు బంగాళాదుంప ముక్క అయితే మెత్తగా బాగానే ఉడికిపోయింది.
ఇప్పుడు ఈ గిన్నెను కూడా నేను స్టవ్ ఆఫ్ చేసి దించేసుకున్నాను. ఇక్కడ మనకు బంగాళాదుంప టమాటా కర్రీ అయితే తయారైపోయింది. ఇప్పుడు అన్నాన్ని అయితే తయారు చేసుకుందామండి. అన్నం కోసం 2 కప్పుల బియ్యాన్ని వేసి నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఇలా కడిగిన తర్వాత 2 కప్పుల బియ్యానికి 5 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలండి. మనం నార్మల్గా కుక్కర్లో వేసేటప్పుడైతే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళని వేస్తాము. ఇలా రైస్ కుక్కర్లో చేసేటప్పుడు 1 కప్పు ఎక్స్ట్రాగా వేసుకోవాలి. ఇక్కడ 5 కప్పుల నీళ్ళు అయితే వేసామండి. ఇప్పుడు ఈ గిన్నె అడుగు భాగాన తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని ఇలా రైస్ కుక్కర్లో పెట్టి మూత పెట్టి అలా వదిలేసామంటే రైస్ అంతా ఉడికిన తర్వాత అదే కీప్ వామ్ లోకి వచ్చేస్తుందండి. మనం తినేంత వరకు రైస్ వేడిగా ఉండాలంటే కీప్ వామ్ లో ఉంచేసామంటే రైస్ వేడిగా ఉంటుంది. లేదంటే తీసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం రైస్ ను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. మనకు కర్రీ రెడీ అయిపోయింది. అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఒక్క రైస్ కుక్కర్ ఉంటే మనకు గ్యాస్ తో పని లేకుండా మనం ఉదయానికి కావాల్సిన టిఫిన్ రెడీ చేసుకున్నాము. అలాగే మధ్యాహ్నానికి కూడా రైస్ కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఎప్పుడైనా సడన్ గా గ్యాస్ అయిపోయినప్పుడు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. గ్యాస్ అందుబాటులో లేనప్పుడు రోజంతా అయితే నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా? చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.